హలో అండి. అందరైతే ఎలా ఉన్నారు? ఈరోజైతే ఒక మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అయితే వీడియో అయితే చేసైతే చూపిస్తున్నా. నిజంగా చాలా బావుంటది. ఇది మన హెల్త్‌కి కూడా చాలా మంచి బ్రేక్‌ఫాస్ట్ అండి ఇదైతే. నేను జస్ట్ ఒక 3 మాత్రమే చేయించిన. అంటే మనం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయినా చేసుకోవచ్చు. లేదంటే పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాంగానే ఈవినింగ్ పూట ఇవి కూడా చేసి అయితే పెట్టొచ్చండి. చాలా అంటే చాలా మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అండి. అసలు మైదా పిండి అనేదే కలవదండి. నిజంగా చూస్తుంటేనే చాలా బావుంది గదా! మరి ఈ విధంగా చేసి పెట్టడం వల్ల పిల్లలైతే చాలా ఇష్టంగా అయితే తింటారు. లొట్టలేసుకుంటూ తింటారు. మరి వీడియో అయితే చూడండి. నేనైతే ఇక్కడ ఒక గ్లాసు గోధుమ పిండి అయితే తీసుకున్నా. నేను జస్ట్ ఒక గ్లాసు మాత్రమే తీసుకున్నా అండి. ఎక్కువైతే ఏం తీసుకోలేదు. నేను ఒక గ్లాస్‌లో 3 మాత్రమే అయితాయి. ఇంక ఇవి సమోసా మోడల్‌గా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా సమోసాలను ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి నేనైతే సమోసా షేప్‌లో అయితే చేస్తున్నా అండి. టేస్ట్ కూడా చాలా బావుంటది. ఇంక ఈ విధంగా అయితే పిండి అయితే కలిపి పెట్టుకోవాలి. కలుపుకున్న తర్వాత చపాతీ పిండిలాగా కలుపుకున్న తర్వాత ఒక 10, 15 నిమిషాలు పక్కనైతే ఉంచుకోవాలి. తర్వాత ఆలోపు అయితే మనం స్టఫింగ్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నాము. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బాండీ అయితే పెట్టుకోవాలి. బాండీ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ కొన్ని జీలకర్ర ఆవాలు అయితే వేసుకుంటున్నా. తర్వాత 2 పచ్చిమిరపకాయలు పొడుగా సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత 2 ఉల్లిగడ్డలు సన్నగా పొడుగా అయితే కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే గంటెతోటైతే ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు తొందర మగ్గాలి అని అనుకుంటే కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయండి. ఇంక ఇప్పుడైతే ఉల్లిగడ్డలు అయితే తొందరగా అయితే మగ్గినాయి కదా. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి. తర్వాత నేను 2 ఆలుగడ్డలను సన్నగా అయితే తరుముకున్నా. అంటే తురుముకోవడం కదా. ఇట్లా సన్నగా తురుముకొని ఇంకా కలుపుకుంటున్నా. పచ్చి ఆలుగడ్డలు మాత్రమే తురుముకున్నా అండి. ఉడకబెట్టిన అయితే ఏం తీసుకోలేదు. ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకుందాము. ఇది పచ్చి వాసన పోయే వరకు అయితే చూసుకోవాలి. ఇంకా తర్వాత కొంచెం ఉప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఉప్పు వేసుకుంటే ఆలుగడ్డలు కూడా తొందరగా మగ్గుతాయండి. ఇది జస్ట్ ఒక 1 ఆర్ 2 మినిట్స్లో అయితే మగ్గిపోతుంది నూనెలో. వాటర్ అయితే ఏం పోయొద్దండి. ఇంకా జస్ట్ ఒక 1 మినిట్ ఉంచుకున్న తర్వాత లాస్ట్కి అయితే ధనియాల పొడి అయితే వేసుకొని అయితే కలుపుకోవాలి. ఇంక ఇప్పుడైతే ఇందులో అయితే అన్ని రకాల కూరగాయలు అయితే వేసుకోవచ్చు. నా దగ్గర లేవు కాబట్టి నేనైతే ఏం వేసుకుంటలేను. ఇంకా లాస్ట్కి అయితే కొత్తిమీర వేసుకొని అయితే ఇంకా స్టవ్ బంద్ చేసుకొని అయితే దించుకోవాలండి. స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఇప్పుడు పిండి అయితే నానిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో 3 చపాతీలు అయితే చేసుకుంటున్నా. 3 మాత్రమే అవుతాయండి ఇప్పుడు. ఇంకా 3 సపరేట్ చేసి ఇంకా ఒక్కొక్కటి అయితే చపాతీలాగా అయితే చేస్తున్నా అండి. ఫస్ట్ అయితే కొంచెం పిండి వేసుకొని చపాతీలాగా అయితే చేసుకోవాలి. పిండి అయితే ఒకసారి ఈ విధంగా అయితే కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి ఇప్పుడైతే పిండి వేసుకొని మనం సేమ్ చపాతీ ఎట్లయితే వేసుకుంటామో సేమ్ అట్లనే చేసుకోవాలండి చపాతీ. కొంచెం పిండి వేసుకొని చపాతీలాగా అయితే చేసుకోవాలి. సన్నగా మందంగా లేకుండా మామూలుగా అయితే ఉండేటట్లయితే చపాతీ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా నా రెసిపీ ఎలా అనిపించిందో తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. ఇంకా మనమైతే చపాతీలాగా వేసుకున్న తర్వాత స్టఫింగ్ అయితే మధ్యలో అయితే ఒక గంటెతోటైతే పెట్టుకోవాలి. ఇంకా చూడండి నేను ఎట్లా ఫోల్డ్ చేస్తున్నానో. ఇంకా ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకొని కొన్ని వాటర్ పెట్టుకోవాలి. ఇంకా ట్రయాంగిల్ షేప్లో అయితే ఈ విధంగా అయితే ఫోల్డ్ అయితే వేసుకోవాలి. మధ్యలో ఫోల్డ్ చినిగిపోయినట్లయితే వాటర్ పెట్టుకుంటే అతికించుకుంటే మంచిగా అతుకుతుందండి. ఇంకా ఏం చినగదు. ఇంకా తర్వాత ఈ విధంగా అయితే షేప్ చేసుకోవాలి. సేమ్ సమోసా షేప్ అయితే వచ్చింది కదా. ఇంకా ఎక్స్ట్రా పిండి ఉంటే పక్కకైతే ఇట్లా మలుచుకోవాలండి. ఇంకా చూస్తున్నారా, సేమ్ ఈ విధంగా అయితే వచ్చింది కదా. తర్వాత పిండి వేసుకొని మళ్ళీ ఒకసారి ఇట్లా పైనంగా అయితే
ఇట్లా ఒత్తుకోవాలండి. సేమ్ షేప్ ఎట్లా ఉందో అట్లనే ఒత్తుకోవాలి. ఇంకా ఈ విధంగా నేనైతే 3 అయితే చేసి పక్కనైతే పెట్టుకున్నా అండి. కాకపోతే మూడిటిని అయితే చూపించలేదు, వీడియో లెంతీ అవుతుందని. తర్వాత 3 చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పెనం అయితే పెట్టుకోవాలి. పెనం వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఒక్కొక్కటి అయితే కాల్చుకోవాలండి. ఇంకా వేసుకున్న తర్వాత పైనంగా అయితే కొంచెం ఆయిల్ కూడా అప్లై చేసుకోవాలి. ఆయిల్ పెట్టుకొని కాల్చుకుంటే బాగుంటుంది. చపాతీలు చాలా ఒట్టిగా కాకుండా మెత్తగా అయితే ఉంటాయండి. మనం షాప్లో కొన్న సమోసా షేపే వచ్చింది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేసి పెట్టడం వల్ల పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇంక ఇదైతే 2 వైపులా అయితే కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్ లాగా అయితే తీసేసుకోవాలండి. తర్వాత నేను రెండవది కూడా అయితే కాల్చుకుంటున్నా. ఇప్పుడు ఫస్ట్ అయితే పెనానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు ఇదైతే వేసుకోవాలి చపాతీ. తర్వాత పైనంగా కూడా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి. ఇంక ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఒక సైడ్ అయితే కాలింది కదా, తర్వాత రెండో వైపు కూడా తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత పైనంగా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలంటే చేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను స్టార్టింగ్లో పెనానికి అప్లై చేయలేదు రెండోసారి, అందుకోసమని ఇప్పుడైతే పైనంగా అయితే ఆయిల్ అయితే అప్లై చేస్తున్నా. ఇంకా చేసిన తర్వాత 2 వైపులా అయితే కాల్చుకున్న తర్వాత ఇంకా దీన్ని కూడా అయితే ఇంకా 2 వైపులా కాలిందో లేదో చూసుకొని ఇంకా దీన్ని కూడా ఒక ప్లేట్ లాగా అయితే తీసేసుకోవాలండి. నేను మూడింటిని ఈ విధంగా అయితే కాల్చుకున్నా. ఇంకా చూసిండ్రా ఫైనల్గా అయితే మూడింటిని అయితే సమోసా షేప్లో ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే చేసిన అండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసి పెట్టడం వల్ల మీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు. నిజంగా నాకు వద్దు అనే సమస్యనే అనరు, ఇంకా కావాలి అని అడిగి మరీ చేయించుకుంటారండి. నిజంగా చాలా బాగుంటుంది. లోపలైతే నేను చింపి కూడా చూపిస్తున్నా, బాగా చెయ్యి అయితే బాగా కాలుతుందని కొంచెం చెయ్యి ఊదుకుంటూ అయితే చెంపుతున్నా అండి. చూసిండ్రా లోపలైతే స్టఫింగ్ అయితే ఉంది కదా. ఇంకా ఈ విధంగా చేసి ఇచ్చినామనుకోండి మీ పిల్లలైతే చాలా ఇష్టంగా అయితే తింటారు. ఓకేనా? నా వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.